सीएम झूठा, दोनों मिलके देश को लूटा। पीएम झूठा, सीएम झूठा, दोनों मिलके देश को लूटा। पीएम झूठा, सीएम झूठा, दोनों मिलके देश को लूटा। कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद। గిరిజనులకు 12% వెంటనే అమలు చేయాలి, అమలు చేయాలి. గిరిజనులకు 12% వెంటనే అమలు చేయాలి, అమలు చేయాలి. దళితులకు దళిత బంధు వెంటనే అమలు చేయాలి, అమలు చేయాలి. దళితులకు దళిత బంధు వెంటనే అమలు చేయాలి, అమలు చేయాలి. ముస్లింలకు 12% రిజర్వేషన్, ముస్లింలకు 12% రిజర్వేషన్, 3 ఎకరాల భూమి, 3 ఎకరాల భూమి, 3 ఎకరాల భూమి. వెళ్ళిపోతారు కేసీఆర్ గొంతు నొక్కినట్టు మీరు నొక్కుతాం సార్. లేలే సార్, మేము డిసిప్లిన్ ఎవరిని ఇబ్బంది పెట్టాము. 15 నిమిషాలు దశాబ్ది ఉత్సవాలు 22 రోజులు చేశారు. మేము ఒక 10 నిమిషాలు ప్రజలు ఇక్కడ ఏం కాదు సార్, ఏముందని రష్ ఒక 10 మినిట్స్ ప్రొటెక్ట్ చేసి అయిపోతుంది. ఒక 2 మినిట్స్ లో వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే, వీధుల స్వాగతం. లక్ష్యం సమాజయుతం. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంలో దశాబ్ది ఉత్సవాలు ఎందుకు నిర్వహిస్తున్నారు, ప్రజలకు ఏం చేసిరు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి ఆర్డీఓ గారి ఆఫీస్కు ఈరోజు శాంతి ర్యాలీ ద్వారా వచ్చి ఇక్కడ మరి ఇవ్వడం కూడా జరిగింది వినతి పత్రము. మల్కజ్గిరి మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నందికంటి సేదు గారి అధ్యక్షతన ఈరోజు ఇక్కడ వచ్చారు. వారినాడు మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం. చెప్పండి సార్, ఎందుకు మరి టీఆర్ఎస్ పార్టీ ఏమో దశాబ్దోత్సవాలు బంగారు తెలంగాణ వైపు ప్రయాణిస్తున్నాం, బంగారు తెలంగాణ వచ్చేసిందని దశాబ్ద ఉత్సవాలు జరుపుతుంటే మీరేమో దగా ఉత్సవాలు అని అంటున్నారు, ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు పిల్లగాడు పుట్టిన తర్వాత సంవత్సరానికి బర్త్డే చేస్తారు. సో వీళ్ళు 2 నెలలకే 3 నెలలకే వాడు పుట్టినాక 1 ఇయర్ బర్త్డే చేసినట్టుంది. 10 ఏళ్ళు నిండిన తర్వాత దశాబ్ది ఉత్సవాలు చేయాలి. 10 ఏళ్ళు తెలంగాణ వచ్చిన పూర్తి సందర్భం. ఈ తెలంగాణ ఒక్కటి మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది కాదు. దీంట్లో శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క ఆశీస్సులతోటి వారు ఈ 14 మంది పిల్లలు బలిదానం అవుతురన్న ఉద్దేశంతో, పిల్లలు చావకూడదన్న ఉద్దేశంతో మీరు ఈరోజు తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఈ ఉత్సవాలలో ప్రతిపక్షాలను అన్నీ పిలిచి అసలు ఒక్కసారన్నా ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చి ఏం జరిగింది చర్చ, అసలు ఏం జరగలేదని ప్రతిపక్షాలది ఇనే లేదు. ఆయన ఎప్పుడు చేసినా కూడా మీకు ప్రగతి భవన్లోనే కూర్చొని ఉన్నది. ఇవాళ 60 ఎకరాలు ఉన్న కేసీఆర్ ఫాము 600 ఎకరాలు అయింది. కేటీఆర్కు ఉద్యోగ సమయంలో ఎప్పుడైతే పైన ఉన్నాడో బట్టలు వేసుకొని లేని వ్యక్తికి ఇవాళ 100 కోట్లు. బతుకమ్మ పేరుతో ఉత్సవాలు చేసిన కవితమ్మకు ఇవాళ 100,000 ఎకరాలు అయిపోయింది. కాబట్టి మేమేమంటున్నామంటే ఉద్యోగాలు ఇవ్వాలి, మీరు
ఇచ్చిరా ఎవరికన్నా? ఇప్పటి వరకు కూడా గ్రూప్ 1 ఎగ్జామ్స్ మొన్న నిర్వహింది. అంతకంటే ముందు నిర్వహిస్తే కమిటీ రిపోర్ట్ స్పష్టంగా ఇచ్చింది. 1,91,866 ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందని కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. మీరు ఎగ్జామ్స్ పెడితే మీ సంబంధించిన నాయకులే పేపర్లు అమ్మేసి వాళ్ళని రోడ్ల మీదకి తీసుకొచ్చిర్రు. సో ఇవన్నీ మీరు చర్చ జరపాలి, కానీ ఇవన్నీ జరపకుండా బుక్లెట్లు తీసుకొని పోయి ఇప్పుడు ఇవాళ జిల్లా పరిషత్ స్కూల్లో పోయి 43 లక్షలతోటి ఏదో ఇనాగ్రేషన్ చేసి అక్కడొక రూమ్ ఇక్కడొక రూమ్ కానీ కడుతుర్రు. ఆడ వెళ్ళి చూడండి, యాప్రాల్లో 2,86,000 కరెంటు బిల్లు కట్టలేదని సంవత్సరం నుంచి ఆ స్కూల్కు కరెంటు కట్ చేసిర్రు. మరి ఇవన్నీ ఎవరు కట్టాలి? మీరు ఉత్సవాలు ఎందుకు చేస్తుర్రు? ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. మీ ఇంట్లోకెంత తెచ్చిర్రా, మీ జోళ్ళకెంత తెచ్చిర్రా? కాబట్టి ఇవన్నీ కూడా ఉత్సవాలు జరిగేటప్పుడు ఏం జరిగినాయి ఏం జరగలేదు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏదో మీ సొంత బీఆర్ఎస్ పార్టీ సంబంధంగా ఉన్నట్టుగా చేస్తే మీరు మీ కార్యకర్తలను తీసుకొని ఓహో బ్రహ్మాండంగా జరిగింది, ఉత్సవంగా జరిగినాయి అని మీరు మీ గొప్పలు చెప్పుకుంటారు. కానీ ప్రజాక్షేత్రంలోకి రండి, ఏ చౌరస్తా కాడ పెట్టండి, పబ్లిక్ని పిలుస్తాం, మీరు కూర్చొని అడగండి ప్రజలకు ఏం సమస్య ఏందని. ఇవన్నీ ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. ఈ ఇష్యూస్ని సాల్వ్ చేయాలి, కానీ ఇవన్నీ చేయకుండా మీ అంతలో మీరే ఉత్సవాలు చేసుకుంటే ఎట్లా? ప్రజలకు సౌకర్యార్థం కోసం సెక్రటరేట్ కట్టించాము, దళిత బంధు తెచ్చాము, బీసీలకు ₹1,00,000 ఇస్తున్నాము, కాళేశ్వరం ద్వారా మరి చూసినట్టయితే మంచి ఏవైతే 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇవన్నీ ప్రతిపక్షాలు ఓరవకనే మా మీద విష ప్రచారం చేస్తే ఏదో ఒక చిన్న పాయింట్ తీసుకొని బయట రోడ్ల మీదకి వచ్చి ఇలా చేస్తున్నారని కూడా చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఇప్పుడు నేను బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా, మీరు కేటీఆర్ గారు 1,00,000 డబుల్ బెడ్రూమ్లు జిహెచ్ఎంసీలో కట్టిస్తా అన్నాడు. మీరు ఎన్ని కట్టించారు? దాని మీద చర్చ జరగాలి కదా. మీరు దళిత బంధు ఎంతమందికి ఇచ్చిర్రు? మీరు అరువులందరికీ ఇస్తా అన్నారు. ఈరోజు చాలామంది దళితులు వస్తుందని ఆశతోటి అప్లికేషన్లు పెట్టుకురు. మీరు ఇప్పటివరకు 100 మందికి ఇచ్చిర్రు. మీరు డబుల్ బెడ్రూమ్ ఉంది, ఈ డబుల్ బెడ్రూమ్లు ఎన్ని కట్టిర్రు, ఎన్ని ఇస్తారు, ఎక్కడ ఇస్తారు? ఇవాళ 20,000 పై చిలుకుల డబుల్ బెడ్రూమ్ల అప్లికేషన్లు ఉన్నాయి. ఇంకా రాని వాళ్ళు కూడా మేము మీటింగ్లు పెడితే అప్లికేషన్లు కుప్పలు తీసుకొని ఇచ్చిపోతుర్రు. మరి అది ఎక్కడ కట్టిర్రు? మరి ఈరోజు మీరు వరద వచ్చినప్పుడు పరిస్థితి ఏంది? ఈరోజు కూడా రేపు వర్షం పడితే మల్కాజ్గిరి పరిస్థితి కానీ ఈ రాష్ట్రంలో జిహెచ్ఎంసీలో పరిస్థితి కానీ తెలుస్తుంది. సో ఇవన్నీ సెక్రటేరియట్ కట్టిర్రు. ఎప్పుడు కట్టిర్రు? మీరు సెక్రటేరియట్ ఏమో షార్ట్ పీరియడ్లో కడతారు మీ పాలన గురించి. మరి డబుల్ బెడ్రూమ్ ఎందుకు కట్టారు? దీనికి 350 కోట్లు కేటాయించిందని ప్రభుత్వం చెప్తుంది. 300 కోట్లు దేనికి? ఉత్సవాలు జరుపుకొని కూడా 350 కోట్లు ఇస్తారా? ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఏడగట్టిర్రు, అక్కడ పోయి చర్చ పెట్టి ఎంతమందికి వచ్చింది, ప్రజలలో ఏం చేసిరని చెప్పాలి. KG to PG అటుకెక్కింది. 12% మైనార్టీల రిజర్వేషన్ ఇంతవరకు లేదు. బంజారాలకు ఇస్తున్న 12% రిజర్వేషన్ అది లేదు. మరి ఇవన్నీ చర్చ జరగాలి. ఇవి జరగకుండా కాళేశ్వరం అంటే ఎవరింటికి నీళ్ళు వచ్చినాయి? గ్రేటర్ హైదరాబాద్లో పైప్ లైన్లు వేసిర్రు. ఇప్పుడు కూడా దినం తప్పిసి దినం నీళ్ళు గంటకే వస్తున్నాయి. ఎత్తు ప్రాంతాలలో అది కూడా ఎక్కుతలేదు. మేము పాదయాత్ర చేసినప్పుడు సాక్షాత్ ప్రజలు చెప్తున్నారు. మీరు ఆ బండ చెరువు కాడికి వస్తే 6 గంటల తర్వాత ఇంట్లో అల్లుడు ఎవరన్నా వస్తే కూడా మీ దగ్గర ఉంటే కష్టమైతే దోమలు గారుస్తాయని వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. వీటి మీద చర్చ జరగాలి. వీటి మీద చర్చ జరగకుండా మీరు సొంతంగా బ్రోచర్లు బుక్ చేసుకుని మీరు హామీలు ఇచ్చిర్రు, కానీ హామీలు ఎంతవరకు అమలు జరిగినాయి, ఎన్ని చేసిర్రు, ఎన్ని చేయలేదన్న మీద చర్చ జరగాలి. దీని మీద చర్చ జరగాలని మేము కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నాం. మేము ఉత్తగానే రోడ్ ఎక్కలే, మేము ప్రజలకు ఏం రాలేదని చెప్తున్నాం. మీరు స్వీకరించి చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. సో మేనిఫెస్టోలో ఇచ్చినది కాక ఈయన కూడా చేస్తున్నాం. మేము ఒంటరి మహిళలకు కావచ్చు, వితంతువులకు కావచ్చు, వికలాంగులకు కావచ్చు, అందరికి కూడా ఇస్తున్నాము. ₹4,000 మన వికలాంగులకు కూడా ఇవ్వడం కూడా జరిగిందని చెప్తున్నాను. దీనిని చూడ నేనేమంటున్నా అంటే ఎలక్షన్ వస్తుంది కాబట్టి ₹1,000 పెంచారు. నేను ఈరోజు మీడియా తోటి ప్రజలకు చెప్పదలుచుకున్నా, మీకు 2016 ఇచ్చింది కూడా ఏం చేస్తాడంటే కేసీఆర్ ఆగస్టులో ఏం చేస్తాడంటే, అమ్మ మీ కష్టాలు చాలా ఉన్నాయి, మీకు 3016 చేస్తున్నాను అంటాడు. ఒక్క నెల ఇలాగానే నోటిఫికేషన్ వస్తుంది. ఇక మళ్ళీ నేను ప్రభుత్వం వచ్చినాక ఇస్తా అంటాడు. ఇవన్నీ ఎలక్షన్ స్టంట్. ఇవన్నీ ఎంత మహిళలకు ఇచ్చిర్రు. ఓకే, మీరు వాళ్ళ ట్యాక్స్ పేపర్ ఉంటే చాలామంది మేము పోయినప్పుడు ఏం చెప్తారంటే ఇంటి ట్యాక్స్ ఎక్కువ ఉంటే ఇవ్వమన్నారు. అప్పుడేమో అరువులందరికీ ఇస్తామన్నారు. 57 ఏళ్ళకే జీవో తీసుకొచ్చిండు. ఆ 57 ఏళ్ళది ఇప్పటివరకు అమలు చెప్తలేరు. 2 సంవత్సరాల తర్వాత చేసిర్రు. రేషన్ కార్డులు మొన్న ఇచ్చిర్రు, మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. ఇవన్నీ నిరంతర ప్రాసెస్. కేసీఆర్ మేల్కున్నప్పుడు స్కీములు తీసుకొస్తే కుదరదు. ప్రజలకు ఏం అవసరం ఉందో మీరు ఏం హామీలు ఇచ్చిరో ఈ 5 ఏళ్ళలో చేయాలి. మీకు ఆ 4.5 సంవత్సరాలు గుర్తురాంది, ఈ ఎలక్షన్ 6 నెలల ముందే గుర్తొచ్చినాయి ఇవన్నీ. సో మొత్తం మీద చూస్తే మేము గౌడ్స్కు చూసినట్టయితే వాళ్ళ గౌడ్ బంధు కూడా తీసుకురావడం జరిగింది. ఎవరైనా కింద పడిపోతే ఎక్స్గ్రేస్ ఇస్తందుకు. అలాగే చూసినట్టయితే యాదవులకు మరి గొర్రెల పెంపకము, మత్స్యకారులకు మరి ఇవన్నీ చేస్తున్నాం. ఈ మత్స్య సంపద కూడా పెంచాము. దాని ద్వారా సమృద్ధిగా మరి రాష్ట్ర అభివృద్ధి ఉందంటారుగా.
ఇప్పుడు పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి, యాదవుల సోదరుల పిల్లలకు అందరికి కూడా ఉద్యోగాలు ఇస్తుంటుంది. అంటే వాళ్ళు ఇంకా గొర్రెలు మేపుకొని అక్కడనే ఉండాలి, మేము మాత్రం రాజ్యం వెళ్తాము, మీరు మాత్రం ఇట్లనే గొర్రెలు పెంచుకొని ఉండండి అని వాళ్ళకి చెప్తుండు. గౌడ్ కులస్తులకు ఎక్స్క్రిషన్ చచ్చిపోయినాక ఇస్తారా? చచ్చిపోయినాక ఎవరైనా ఇస్తారు, కానీ మంచిగా ఉన్నప్పుడు ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఏంది? వాళ్ళ కంపౌండ్లు అవన్నీ బంద్ చేసినప్పుడు వాళ్ళకు ఉపాధి ఎట్లా గతంలో రాజశేఖర రెడ్డి గారు వాళ్ళకి ఇవ్వడం చెప్పింది, బీడీ కార్మికులకు ఇవ్వడం జరిగింది. మా దగ్గర యాప్రాల్లో బీడీ కార్మికులు కూడా కొంతమంది చెప్పడం జరిగింది, కౌకూరు ప్రాంతంలో, బొలారం ప్రాంతంలో మాకు ఇక్కడ బీడీ ఇస్తలేరని. సో ఇప్పుడు బీసీ బంధు అని కూడా ₹1,00,000 ఇస్తామని చెప్తారు. ఎంతమందికి ఇస్తారు? మరి అందులో 14 కులాలనే చేర్చారు, ఇంకా మిగతా కులాల పరిస్థితి ఏంది? ఇప్పుడు అందులో బెస్తా కమ్యూనిటీకి ఇవ్వలేదు. ఇట్లా చాలా, అంటే ఒక కమ్యూనిటీ అని కాదు, అట్లా చాలా ఉన్నాయి. మీరు ఏది ఇచ్చినా కూడా ఆర్థికంగా ఎవరైతే పెట్టుకోలేరో, ఆర్థికంగా ఎవరు వీకుర్రో వాళ్ళకి ఇవ్వాలి. మీరు అన్ని స్కీమ్స్ అన్నీ కూడా రాగానే ఇవన్నీ చెప్పేసి ఇక్కడున్న ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు వాళ్ళకి సంబంధించిన బంధువులకు, వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలకు ఇచ్చేస్తారు, అది బంద్ చేస్తారు, దుకాణం అయిపోతుంది. ఇప్పుడు సర్టిఫికేట్ తెచ్చుకోమని చెప్పారు. ఒక్కొక్కరు 12 గంటల దాకా పడిగాడుపులు కాలుస్తారు. పోలీస్ రిక్రూట్మెంట్ అవుతుంది కానిస్టేబుల్, వాళ్ళకి సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్ కావాలి. పిల్లల కాలేజీలు తిరిగినాయి. మరి ఈ టైంలో పెట్టే బదులు నువ్వు 6 నెలల నుంచి ఏం చేసారు అంటే ఇదంతా మాయ అన్నమాట. ఏదో చూపించినట్టు చూపించేసి వెనకకని మాయ చేసినట్టు. ఇప్పుడు మనం చూపిస్తాం కదా, వస్తుంది ఆ ట్రైలర్ బాహుబలి రిలీజ్ చేసినప్పుడు చెప్తారు కదా, ఇవర్ నెలకు వస్తుంది ప్రీమియర్ షో ఇడిచినట్టుగా అట్లా లీకులు ఇడిచి దీన్ని తీసుకుపోతారు తప్పితే. కానీ రేపు ఇచ్చేటోళ్ళకి కూడా అందరికీ ఇవ్వాలి. మా డిమాండ్ ఏంటంటే మేము స్వాగతిస్తున్నాం బీసీ దాన్ని, కానీ అన్ని కులాలకు ఇవ్వాలి. మల్కాజ్గిరిలో ప్రతి ఒక్క అరువులకు ఇవ్వాలి, ఏదైనా అరువులకు ఇవ్వాలి. మీరు అరువులకు ఇవ్వకుండా శాంపుల్గా ఇచ్చి పోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఊరుకునే పరిస్థితిలో లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన పీరియడ్లో కరెంటు రాక కోసం రైతులు చీకట్లో వెళ్తే కరెంటుతో షాక్ కొట్టిన వాళ్ళు కానీ పాము గడిచి చనిపోయినారు. అలాంటిది దృష్టిలో పెట్టుకొని రైతు బీమా, రైతు బంధు, మరి ఎప్పుడైతే వర్షాకాలం వచ్చిందో అప్పుడు రైతు బంధు కూడా ఇస్తున్నాం. ఇలాంటి ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు, మేము చేసే కార్యక్రమాలు దేశమే అనుసరిస్తుందని కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ ఎప్పుడు చెప్పినా డంకా బజా అని చెప్తారు. మీరు పరిపాలించే రాష్ట్రాలలో ఇలాంటి బంధు ఎందుకు తెలియకపోయారు అని చెప్తారు. దీని ఏం చెప్తారు? ఇప్పుడు రైతు బంధు ఇవ్వడం జరిగింది, దాని చుట్టూలో ఉన్న సబ్సిడీలన్నీ ఎత్తడం జరిగింది. మొన్న మీకు భూపేష్ బఘెల్ గారు ముఖ్యమంత్రి, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టి చెప్పడం, వాళ్ళ కొనుగోలు ధర ఇవాళ 2,800, మీరు 1,900 ఇస్తుర్రు. సో అవన్నీ కూడా చర్చ జరగాలి కదా. కరెంట్ ఇచ్చారంటే 24 గంటలు ఇచ్చారు, మరి బోర్లకు మీటర్లు ఫిట్ చేసిర్రు, మరి ఎవరు కట్టాలి? మీకు ఇంకోటి చెప్తున్నా, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎక్కడైతే ప్రభుత్వం రైతులు వ్యవసాయం చేయాలన్న కాన్సెప్ట్ తోటి వాళ్ళ ఇంట్లో కరెంటు కూడా ఫ్రీ ఇస్తారు. ఎందుకంటే 22% ఉన్న వ్యవసాయం ఈరోజు 42% నుంచి 46%కు ఛత్తీస్గఢ్లో వ్యవసాయం పెరిగింది. ఈరోజు ఏ రైతు ఇప్పటి వరకు మీరు ప్రకటించిన దళిత బంధు వదిలేయండి, రైతు బంధు ఏదైతే ఉన్నది కదా, ఇప్పటి వరకు కూడా ఎంతమంది చనిపోయారు రైతులు? మరి ఆ సంఖ్య బయట పెట్టండి. మరి రైతులు ఎంతమంది చనిపోయారు తెలంగాణలో? అవన్నీ చెప్పాలి. పాము గరుస్తుండే, సరే ఒకరిద్దరు ఏదైనా చనిపోతే అప్పుడు చనిపోయారు, కానీ ఇప్పుడు 1000 కొద్ది చనిపోయారు కదా. మరి ఆ పరిస్థితి ఎవరు చేయాలి? ఆ సబ్సిడీలన్నీ ఎత్తేసారు కదా, అవన్నీ ఎవరు భరించాలి? సో ఇవన్నీ కూడా చర్చ జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, మేము వస్తే ఏం చేస్తారో చెప్పకుండా మేము పెట్టే పథకాల మీదనే వీళ్ళు పోరాటాలు చేస్తున్నారని కేటీఆర్ అంటారు. దీని ఆల్రెడీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వరంగల్లో రైతు డిక్లరేషన్ పెట్టాము. శ్రీమతి ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో హైదరాబాద్ డిక్లరేషను. ప్రతి యువకుడు ఎవరు రేపు వ్యాపారం పెట్టుకున్నా వడ్డీ లేని 10 లక్షల రుణం ఇస్తామని చెప్తున్నాము. మీరు 3 లక్షల భృతి ఇస్తా అని చెప్పారు, ఇప్పటివరకు ఇవ్వలేదు. మేము 4 లక్షలు ఇస్తామని ధైర్యంగా చెప్తున్నాము. మరి బాసర తర 2 IIT కాలేజీలు చేస్తా అంటున్నాము. అమరవూరుల కుటుంబాలు చనిపోయిన వాళ్ళ ఇంటికి నెలకు 25,000 రూపాయలు పింఛన్ లాగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. రేపు బీసీ డిక్లరేషన్ ఉంది, మైనార్టీ SC ST డిక్లరేషన్ ఉంది. ఫ్యూచర్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక డిక్లరేషను, అక్కడ వసతులను చేయాల్సినవి ఉంటాయి. ఇవన్నీ కూడా మేము ప్రకటించిపోతున్నాం. మీకు రాకపోతే మేము పేపర్లో ఒక యాడ్, మీ అంత డబ్బులు లేకున్నా మేము అందరం చందాలు చేసుకొని ఒక పేపర్ యాడ్ ఇస్తాము. ఆ TRS నాయకులు ప్రభుత్వాన్ని చదువుకోమని చెప్తున్నాం. దశాబ్దాలలో కినుకు ఏంది అసలు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు మరి దశాబ్దాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది? అంటే ఏవైతే 10 హామీలు కేసీఆర్ ఇచ్చిండో అవి అమలు చేయలే కదా, అమలు చేయమని కోరుతున్నాం. అమలు చేస్తే చెప్పండి. ఇప్పుడు 12% ముస్లిం రిజర్వేషన్ అన్నారు, ఇట్లా 12% బంజారాలకు ఇస్తా అన్నారు, పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నారు, మరి ఇవన్నీ ఇవ్వలే కదా. రైతు రుణమాఫీ కానివ్వండి, ఇవన్నీ దళిత బంధు, ఇవన్నీ KG to PG అన్నారు, 3 ఎకరాల భూమి అన్నారు దళితులకు, మరి ఇవన్నీ అమలు కాలే కదా. అమలు అయితే లెక్కలకు రండి. 12% ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, 12% ముస్లిం రిజర్వేషన్ అయిందా?
బంజారా రిజర్వేషన్ అయిందా? వాళ్ళకి ఇస్తానది. పోనీ మల్కాజ్గిరిలో ఏంటన్నా డబుల్ బెడ్రూమ్ కట్టిర్రా? దళిత బంధు 5,000 10,000 మందికి ఇచ్చిర్రా? మరి ఎక్కడ పోయినాయి ఇవన్నీ? అందుకే అడ్డుకుంటున్నాం. మేము అడ్డుకోవడానికి ఒక కారణం చూపిస్తున్నాం. నేనేమంటున్నా అంటే ఇవన్నీ ఎక్కడనో కరెంటు ఎవరికి అర్థం కాని తీసుకొచ్చి నువ్వు ఆడ కరెంట్ ఇచ్చినాం, కాళేశ్వరం కట్టినాం కాదు. ఈ ప్రజలకు దగ్గరకు వచ్చినాక ఏమైందన్న దాని మీదే చర్చ జరగాలని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. రాబోయే రోజులలో మరి ఎలాంటి నిరసన తెలిపే అవకాశం ఉంది? మీ ప్రణాళిక ఏంది? మల్కాజ్గిరి మేడ్చల్ నియోజకవర్గం మల్కాజ్గిరి మేడ్చల్ నియోజకవర్గంలో ప్రభుత్వం ఏదైతే చేస్తాన హామీలు చేయకపోతే జిల్లా వ్యాప్తంగా కూడా ప్రభుత్వ ఆఫీసులు ముట్టడి చేస్తాము. ఇప్పుడు మెమరాండాలే ఇస్తున్నాము, ఇది శాంపులు. రేపు ప్రభుత్వ అధికారుల దగ్గర పోయి ముట్టడిలే అవుతాయి. రేపు అవసరమైతే కేసీఆర్ ప్రగతి భవన్ కూడా ముట్టడించడానికి కాంగ్రెస్ పార్టీ వెనుకపోదు. స్థానిక ఎమ్మెల్యేలు ఇల్లు కానీ కార్పొరేటర్ ఇల్లులు కూడా ముట్టిస్తాము. మీరు ప్రజలకు చెప్పిన ఏవైతే వాగ్దానాలు చేసిరో అవి చెయ్యకపోతే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులమంతా నడుము కట్టుకొని ఉన్నాం, ముందుకెళ్తాం. వాళ్ళేమో ఈ 3వ టర్మ్ కూడా మాదే అంటారు. మరి సరే, రేపు ప్రజలు ఇంకొక 6 నెలలు అయితే ఎలక్షన్ అవుతుంది కదా, తర్వాత ప్రజలు ఎవరికి ఓటేస్తారో చూద్దాం. సో ఇదండి మరి ఏదైతే మరి టీఆర్ఎస్ పార్టీ చేసుకున్నట్టు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తున్నట్టు దశాబ్ది ఉత్సవాలను మరి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, 12% రిజర్వేషన్ ఇవ్వలేదు, అలాగే ఇంటికి ఒక ఉద్యోగం, రైతు రుణమాఫీ పూర్తిగా చేయలేదనే అంశాలపైన మేము ఈరోజు మరి రెఫరెండం ఇవ్వడానికి మరి ఆర్డీఓ ఆఫీస్కి రావడం జరిగిందని అందుకని తెలియజేశారు. చూస్తున్నాను విధి న్యూస్ కెమెరా అఖిల్తో మీ సురేష్ దండు. నమస్తే.